ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీస్ నుంచి? జూబ్లీహిల్స్ నుంచి 100% కాంగ్రెస్ గెలుస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్కి చాలామంది లైక్ చేస్తున్నారు. ఎందుకంటే మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం. మేము కూడా కాంగ్రెస్కి వేసాము ఓటు లాస్ట్ టైం. దాదాపు ఇక్కడ ఎమ్మెల్యే దాదాపు 3 సార్లు గోపీనాథ్ గారే ఉన్నారు. మరి 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? 20 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే చేస్తున్నారు. మార్పు కోసం మేమందరం కాంగ్రెస్కి ఓటేసాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది మేడం, టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందిగా. కాంగ్రెస్ ఉంది కానీ టీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు మళ్ళా. నెక్స్ట్ పార్టీ అదే వస్తుంది, టీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి 6 పథకాలు తెచ్చారుగా. తెచ్చారు కానీ ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? ఇంకా రావట్లేదు కదా, ఏం కూడా ఏం రావట్లేదు, లేదు. ఖాళీ కరెంటుది ఒకటి చేసినారు అంతే చాలు. మళ్ళీ ఏం 2500 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేరు. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే 10 సంవత్సరాలు? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా నడిచిందమ్మా. 10 సంవత్సరం బాగానే జరిగింది అంతా. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, అందరూ పేదలు కూడా మంచిగా చూసుకున్నాడు. ఏం పర్వాలేదు. ఎట్లా మీ ఎమ్మెల్యే ఇక్కడ దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు గెలిచారు, ఎలా ఉండే? గోపీనాథ్ కూడా బాగానే ఉందమ్మా. వచ్చే నెలలో జూబ్లీస్ ఎలక్షన్ ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది? కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ? రేవంత్ రెడ్డే గెలిచేటట్టున్నాడు. ఎందుకని? ఏమో ఈ బస్సులు ఫ్రీ అంటున్నాడు, అవి అంటున్నాడు, ఇవి అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డే గెలుస్తాడు. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు ఎట్టుండే? కేసీఆర్ అయినా బాగానే ఉన్నాడు. ఎవరు వచ్చినా మాకు పెట్టేది గంప తప్పదు మాకు. ఎవరు వచ్చినా 10 రూపాయలు ఏం తప్పదు, 10 రూపాయలు ఏం పెట్టారు. గంప నెత్తిరాక చుట్టగా గంప తప్పదు. వచ్చే నెలలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది, ఈసారి ఈ జూబ్లీహిల్స్ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అయితే టీఆర్ఎస్కు కంపల్సరీ మెజార్టీ ఉంది. టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే కేసీఆర్ చాలా చేసిన పథకాలు ఉన్నాయి. ఆ పథకాల వల్ల టీఆర్ఎస్ కన్ఫర్మ్ గెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అసలు ఏం పథకాలు అయితే ఏం వస్తలేవు. ఇది గెలవదు కంపల్సరీ. అది 6 పథకాలు ఇచ్చారు కదా. 6 పథకాలు ఏమి ఇచ్చిందని ఫ్రీ బస్ ఒకటి కొట్టిండు, అదొకటి. లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది, రెస్పాన్స్ ఇవ్వలేదు దానికి అలా అని. ఇంకేముంది అని ఇంకోటి 500 ఇస్తాడు బోనస్, అది ఇవ్వలేడు. ఇంకోటి 2500 ఇస్తాడు మహిళలకు, అది ఇవ్వలేడు. అన్నీ ఫెయిల్ ఉంది ఇది గవర్నమెంట్. ఏడిస్తారో ఇవ్వట్లేదు అది. అందుకని టీఆర్ఎస్ ప్రభుత్వమే ఫామ్ అవుతుంది అక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎట్లుండే? 10 సంవత్సరాలు బాగానే ఉండే. ఎందుకంటే అన్నీ చేసిండు, చెప్పనిగినంగా చేసిండు. కేసీఆర్ సారు మంచిగా చేసిండు, పర్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్సులు చేసినప్పుడు ఆటోలకు దందా నడిపించలేదు. ఆటో అనగా పైసలు ఇస్తారంటే పైసలు కూడా ఇవ్వలేదు, ఏమీ లేదు. ప్యాసింజర్ కూర్చోపెట్టాలంటే భయం వేస్తున్నాయి ఇప్పుడు బస్కి. అందరు లేడీస్ కూర్చున్నాయనుకో, బస్ వచ్చినాక దబ్బున వెళ్ళిపోతాడు. కేసీఆర్ అంటే మంచి పని చేసిన, గర్భిలకు ఇల్లు ఇచ్చిన, పింఛన్ ఇచ్చిన. రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా ఏమీ లేదు. ఇట్లా జూబ్లీహిల్స్ మరి ఏ పార్టీ గెలుస్తుంది ఈసారి బై ఎలక్షన్లో? కేసీఆర్ జై తెలంగాణ.